అది 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 మా అమ్మమ్మ కొట్లో బాలేదు. ఎందుకు రాడతావు సార్? మరి ఆ వేలుగాడు ఈమెయిల్ పంపించాడని నీకు చెప్పడానికి వస్తే నువ్వేంట్రా అసలు సీరియస్నెస్ లేకుండా అమ్మాయిని చూస్తావు? ఆ అమ్మాయి ఎంత నచ్చిందా నీకు? అవునరా, బాగా నచ్చింది. ఇంతకీ ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మమ్మ కొట్లో బాలేదని చెప్పాను. ఎందుకలా చెప్పావు? నువ్వేదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకని? అది అక్కడ మీ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, అయితే మా ఇంటికి వచ్చి పికప్ చేసుకో. ఓకే. Is 8 o'clock okay? It's okay, it's okay. Okay, okay. Okay, see you later. Bye. ఆహా, చూసావరా దేవుడు మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడా? దేవుడు ఎప్పుడంతే మంచోళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీ అబ్బా, నేను అనే దాని గురించి కదరా, ₹1 కోటి సంపాదించే దారి చూపిస్తున్నాడని. దారి చూపెడుతున్నాడా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని లైన్లో పెట్టి వాళ్ళ బాబుకి దగ్గరై ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడుందో కనుక్కొని అది కొట్టేసి ఆ మైక్రోచిప్ గాడికి ఇస్తే ఆడు మనకు ₹1 కోటి ఇస్తాడు. అది తీసుకెళ్లి వేలుగాడికి ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్. సారీరా, నేను అమ్మాయికి అన్యాయం చేయలేదు. ఒక్కటి కొట్టానంటే మోహన్ చట్నీ అయిపోద్ది. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, అప్పుడే ద్రోహం గురించి ఆలోచిస్తున్నావా? అయి ఉండొచ్చు. నేను లవ్ లో క్రైమ్ మిక్స్ చేయలేను. రమ్లో కోక్ మిక్స్ చేస్తావా? బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి నాకు డ్రింక్ చిప్స్ ప్యాకెట్ పట్టరా. రే, నా వల్ల కాదురా. అయినా ఏంట్రా, ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అవునరా. రే, 10 రోజుల్లో వేలుగాడికి ₹1 కోటి ఇవ్వలేదంటే ఆ అమ్మాయి చిట్కనేలు పట్టుకొని 7 అడుగులు నడవడానికి నీకు చిట్కనేలు ఉండదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా? అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, మీరేం తీసుకుంటారు? ఒక గ్లాస్ వాటర్. ఐస్ వాటర్. అలాగే. సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడనుకోండి, ఆ మూర్చపోయిన వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి నోటి ద్వారా అతని నోటిలోకి కృత్రిమ శ్వాసనే అందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరైనా మింగకూడని వస్తువులు ఏవైనా అనుకోకుండా మింగి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వెల్లకిలా పడుకోబెట్టి 2 చేతులతో ఛాతీ మీద గట్టిగా కొట్టాలి. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో, సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో. మేడం, మేడం, ఓ మై గాడ్. ఏమండి, 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 వద్దండి.
వద్దండి. నాయనమ్మ, అత్తయ్య ఏమైంది? ఏంటిది? అత్తయ్య ఏం జరిగింది? లేవరా పైకి. వద్దండి. రాము వాట్? ఎవడేవాడు? రాము బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు, పువ్విస్తూ ఉలికి పడుతున్నావు? తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గొల్లు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాల నత్తలా లోపల్లాగావు? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు? మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరేం దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి 4 బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటి అలా కప్పలా తెరిచావు? ఇది జెంట్స్ టాయిలెట్. జయలలితని ఇక్కడికి తీసుకురాకూడదని తెలీదా? జయలలితకి లేని ప్రాబ్లం నీకెందుకు? 8 సేవలే. ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లాకర్లో దాచాడని తెలిసింది. ఐసి మరి బ్యాంక్ లాకర్ కోడ్ నాకు తెలియదు. అయితే ఏం చేయాలి? వెంటనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టలు లేకుండా చూడాలి. వాట్? ఎస్, ఆ కోడ్ని తన బాడీ మీద ఒక సీక్రెట్ లొకేషన్ లో పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని తెలిసింది. పచ్చబొట్ట? నువ్వు ఎలా అయినా అది తెలుసుకుని ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏదైనా తేడా వస్తే నిన్ను నీళ్ళల్లోకి తోసేసి నీ జైలలితకి నీళ్లు లేకుండా చేసి ఇద్దరిని చంపేస్తా. రోజు పళ్ళు తోకోవాలి బుజ్జి. ఈ అను ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ. హలో. ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే.